సార్ అంటే గతంలో మీరు బాగా ఒపీనియేటెడ్గా ఉండేవారని నేను విన్నాను, ఇది నిజమేనా? అంటే ఒక పర్టిక్యులర్ విషయం మీద కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, లేకపోతే కుటుంబం అంటే కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి. యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ పీపుల్ షుడ్ డ్రెస్, వాట్ దే షుడ్ వేర్, హౌ దే షుడ్ బిహేవ్. ఇట్ ఈస్ బికాస్ వెరీ సింపుల్. దీనికి కారణం ఉంది, అది రైటు. ఎందుకంటే నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి వచ్చా. మై ఎక్స్పోజర్ ఎసెన్షియల్లీ బిలాంగ్ టు ది లోవర్ మిడిల్ క్లాస్. నీకు అర్థమైందా? నువ్వు నమ్మితే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ బీఎస్సీ ఆనర్స్ చదువుకునేదాకా నా క్లాస్లో నాతో చదువుకుంటున్న ఆడపిల్లలతో నేను మాట్లాడలేదు. నువ్వు నమ్ముతావా? ఇవాళ వ్యాలంటైన్ డేలో వీళ్ళ మొహం మీద వాళ్ళు, వాళ్ళ మొహం మీద వీళ్ళు రంగులు వేసుకొని వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళి, వీళ్ళిద్దరూ కలిసి కాఫీలు తాగి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకోటి చేసి ఐ నెవర్ ఎవర్ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒక 35 ఏళ్ల తర్వాత నేను, మా ఆవిడ, నా పిల్లలు తిరుపతి భీమాస్లో కాఫీ తాగుతూ ఉంటే చీకటిలోంచి ఒక ఆవిడ ఇలా వచ్చినది నిలబడింది. మారుతిరారు, నేను ఎవరో పోల్చారా మీరు? మీ పేరు పద్మిని కుమార్ కదా అన్న. నా క్లాస్మేట్. అవునండి అండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ తన కొడుకుని పరిచయం చేసింది, నేను నా కొడుకుని పరిచయం చేసాం. అది మీ ఇద్దరం కలవడం. సి ఇట్ వాజ్ కన్వెన్షనల్ హౌస్ హోల్డ్స్. ఇవి కన్వెన్షనల్ థింకింగ్, కన్వెన్షనల్ లెవెల్లో పెరిగిన వాళ్ళం. బట్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక మీకు ఆ కన్వెన్షనల్ థింకింగ్ అని పోవాలి కదా సార్? అంటే ఎప్పుడో పోయి ఇప్పుడు అంటే అప్పటికి మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మీ కోడళ్ళు వచ్చేసారు మీ ఇంట్లో. అంటే ఇంకా చెప్తాను, నన్ను విమర్శించేది చెప్తాను నీకు విషయం. రికార్డ్ అవుతుంది. అయినా నా ఆత్మకథలో కూడా రాశా. 26 ఏళ్ళైంది మా కోడలు మా ఇంటికి కాపురానికి వచ్చి. 25 ఏళ్ళైంది ఇంకో పిల్ల కాపురానికి వచ్చి. రెండే కండిషన్లు వాళ్ళిద్దరికీ. ఎప్పుడు చూడీదారు అది వేసుకోకూడదు నా కోడలని. అప్పుడు నా వయసు ఎంత ఉంటుందో నువ్వు విమాయించి. ఎప్పుడు చూడీదారు, పైజామా అవి వేసుకోకూడదు నా కోడళ్ళు. నైట్ గౌన్ వేసుకోకూడదు. ఇద్దరు కోడళ్ళకి, ఒక కోడలు బీఎస్సీ ఫస్ట్ క్లాస్, ఒక కోడలు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్. 26 ఏళ్ళు కాపరాలు చేశారు. నా పెద్ద కొడుకు వయసు 55 ఏళ్ళు, నా మనవరాలు వయసు 27 ఏళ్ళు. ఒక్కరోజు వాళ్ళు చూడీదార్ పైజామాతో నా కళ్ళ ముందు కనిపించలేదు. కోడళ్ళు ఒక్కరోజు నైట్ గౌన్తో కనిపించలేదు వాళ్ళు. నేను చాలా గొప్ప విషయం చేస్తున్నా, నేను గొప్పవాడిని నేను చెప్పటంలే. అప్పుడు నా థింకింగ్ అది. మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి అన్నాడు, నా పిల్లలు ప్యాంట్లు వేస్తారు, బనీన్లు వేస్తారు, ఇంకేదో వేస్తారు, ఇంకేదో దిక్కుమాలం అన్నీ వేస్తారు. అవి ఏం వేస్తారో వాడి పేర్లు కూడా నాకు తెలియదు. మా అబ్బాయి అన్నాడు, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు. కాలం మారిపోతుంది. యూ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఐ కాన్ స్టాప్ మై గ్రాండ్ డాటర్ నాట్ టు డూ థింగ్స్ విచ్ ఐ థాట్ ఇట్స్ పాసిబుల్ ఫర్ అస్. అంటే కాలం మారిపోతుంది కాబట్టి ఆపలేకపోతున్నారా, లేకపోతే మీరు కూడా ఒపీనియన్స్ అది మార్చుకున్నారా? ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే. నేను ఒక కన్వెన్షనల్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని. ఇంకా బాగా చెప్పాలని కన్వెన్షనల్ బ్రాహ్మిన్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని. కన్వెన్షనల్ లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగిన వాడిని. మా నాన్నగారు నాకు కాఫీ తాగడానికి ఎప్పుడు, ఇండియా కాఫీ హౌస్లో కాఫీ తాగడానికి ఎప్పుడు 5 రూపాయలు ఇవ్వలేదు. 5 రూపాయలు చాలా గొప్ప డబ్బు. 30 రూపాయలు మా టర్మ్ ఫీజు 56, 59లో 30 రూపాయలు అంటే వాళ్ళ 3,500 రూపాయలు, 30,000 రూపాయలు అయి ఉంటుంది. నేను ఎప్పుడు ఇండియా కాఫీ హౌస్కి వెళ్ళి ఆ రోజుల్లో ₹1 పెట్టి కాఫీ తాగలేదు. యు బిలీవ్ మీ? నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఇట్ నెవర్ అకర్డ్ టు మీ దట్ ఐ షుడ్ టేక్ మై కాఫీ. నీకు అర్థమైందా? ఇన్ని లక్షలు సంపాదించిన తర్వాత ఇప్పుడు కూడా నేను హోటల్కి వెళ్ళినప్పుడు కాఫీ తాగాను. నాకు తెలీదు. ఇట్ డజంట్ అక్కర్ టు మీ. ఎలా అనిపిస్తుంది నాకు, బాగానే ఉన్నాను, చాలా కాఫీ ఉంటే ఇట్లా తాగుతాను, లేకపోతే లేదు. అయితే అదేంటి am I denying? No, it never happened. I'm used to it. As simple as that. అయితే నేను కన్వెన్షనల్గా ఒక ప్యాటర్న్లో సెట్ అయిపోయి లేను. మారుతున్న కాలం మారుతోంది. నేను చెప్పానుగా, మీ అమ్మమ్మ ఇలా లేదు, మీ అమ్మలాగా లేదు, నువ్వు నా కోడల్లాగా లేవు. ఐ డోంట్ మైండ్. ఐ కెన్ సీ ది చేంజ్. మై గ్రాండ్ చిల్డ్రన్
అంటే డూ యూ యాక్సెప్ట్ ఇట్ హ్యాపీలీ ఆర్ యూ డూ యాక్సెప్ట్ ఇట్ సాడ్లీ? ఐ యాక్సెప్ట్ ఇట్. ఈ రెండు తీసే మిగతావన్నీ నేను. అంతే. నేను నా జర్మనీలో ఉన్న నా మనవరాలు నాకు ఫోటో పంపించింది. నా మనవరాలు ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నాకు ఇమీడియట్గా అనిపించింది బొట్టు పెట్టుకోదేం పిల్ల అనిపించిందా? ఇమీడియట్గా ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు. నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుండే నేను బయటకు కూర్చునేవాడిని, ఇలా తప్పించి వెళ్ళిపోతుండేవారు. వాళ్ళు పెట్టుకు అనిపించేది కాదు. హౌ కెన్ ఐ స్టాప్ మై గ్రాండ్ చిల్డ్రన్? ఇప్పుడు నాకు అడిగారా మీరు వాళ్ళు? 100 సార్లు. ఏమంటారు వాళ్ళు? ఏమి మాట్లాడరు. మాట్లాడరా? తాత. ఓకే. I said they are my weakness. It's a sweet acceptance. Yeah. You understand? I have nothing against them. That how can I not like my granddaughter? బట్ మీ జనరల్ ఒపీనియన్ చెప్పండి మారుతిరావు గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేర్ ఇస్ దిస్ లైన్ కాల్డ్ ఆడపిల్లలు ఇలా రెడీ అవుతున్నారు, ఇట్లా డ్రెస్ చేసుకుంటున్నారు, ఇలా ఉన్నారు కాబట్టే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఇవి జరుగుతున్నాయి అని అంటూ ఉంటారు. నేను ముట్టుకోనమ్మా, కానీ నేను ఆ ముట్టుకోను. హా. ఆడపిల్లలు ముద్దుగా ఒకప్పుడు నాకు తెలిసినట్టుగా ఉండాలని నేను నమ్ముతా. అది మంచిది కాబట్టి మీరు చేయకండి, మంచిది చేయండి, అంతవరకే. ఇలా ఉండడం వల్ల వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతున్నారా, అలా ఉండకపోవడం వల్ల జరుగుతుందా? ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఐ వుడ్ లవ్ టు సీ యూ లైక్ దిస్. నీ నుదుటి మీద బొట్టు పెట్టుకున్నావు నువ్వు. ఐ వుడ్ లవ్ టు సీ లైక్ దట్. Yeah. చక్కగా ఒంటి నిండా చున్నీ కప్పుకున్నావు. దట్స్ వండర్ఫుల్, గ్రేట్. మీ అమ్మని చూశాను అనుకోండి, మీ అమ్మ చూడగానే తప్పనిసరిగా నాకు నమస్కారం పెడుతుంది. నేను నమస్కారం అమ్మా అంటాను. ఐ లవ్ ఇట్. యు అండర్స్టాండ్ మై పాయింట్? ఐఎమ్ యూజ్ టు దిస్. దెర్ వాజ్ నథింగ్ రాంగ్. అంతవరకే నేను అంటాను. ఐ విల్ షటప్ దేర్. లేకపోతే ఉమెన్స్ లిబ్బు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నేను ఐ డోంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. వీ హ్యావ్ వండర్ఫుల్ గర్ల్స్ అరౌండ్ అస్. దే ఆర్ గ్రేట్ చిల్డ్రన్. దే ఆర్ గ్రేట్ లేడీస్. ఫర్ దీస్ రీజన్స్ దే నీడ్ నాట్ బి పుట్ ఇన్ టు ట్రబుల్. అంతవరకు నేను నమ్ముతాను. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా మారుతిరావు గారు, ఇప్పుడు మీ కోడళ్ళు ఇద్దరు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ నిజంగా వాళ్ళు 10 ఏళ్ల తర్వాత మీరు ఎంకరేజ్ చేస్తుంటే? ఉండు, నువ్వు అడగబోయే నాకు తెలుసు. 10 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ చుడీదార్ చున్నీ వేసుకుని నా ముందు వచ్చి ఉంటే నేనేమీ చేయలేకపోయాడిని. ఇప్పుడు విడాకులు ఇవ్వరాని నా కొడుకు చెప్పాను కదా, నేను చెప్పుండేవాడిని కాదు కదా. వాళ్ళు ఇప్పుడు చేయలే. వాళ్ళు గౌరవించారు మిమ్మల్ని. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. Yes. నేను ఎప్పుడు లేనప్పుడు వాళ్ళు హాలిడే వెళ్తారు. ఎవరు? నా కొడుకులు, మా కోడలు వాళ్ళను అక్కడ వేసుకుంటారు. వాళ్ళు నాకు నవ్వుస్తూ ఉంటుంది. హౌ స్వీట్, హౌ స్వీట్ దే అబ్లైజ్డ్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఐ లవ్ ఇట్. ఐ లవ్ ఇట్. అండర్స్టాండ్? నేను చేసేది అన్నెసరీ థింగ్ ఏం కాదు, బట్ అది కూడా రైట్ కాదు.